ఇసాకయ్య గారికి నా వందనాలు. మా సాక్ష్యం ఏమంటే, మా చెల్లెలు ప్రెగ్నెన్సీ 2 సార్లు వచ్చి అబార్షన్ అయింది. అబార్షన్ అయిన తర్వాత మేము టీవీలో ఈ ప్రోగ్రామ్ చూసి మేము ఇక్కడికి రావడం జరిగింది. గుంతకరోండులో 7వ నెలలో మేము వచ్చినాం పోయిన సంవత్సరము. ఇక్కడికి వచ్చిన తర్వాతే అమ్మాయికి గర్భఫలం అందింది. గర్భఫలం అందిన తర్వాత కూడా ఆ అమ్మాయికి ఒంట్లో ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు. ఆ గర్భఫలం కూడా అందినా కానీ అమ్మాయి హాస్పిటల్కి వెళ్తాం తిరగటం ఇలా అనారోగ్యంతో ఉంటుంది. అసలు నాకు ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను ఇక గర్భఫలం వద్దమ్మా నాకు అని ఏడుస్తుంది. ఏం కాదులమ్మా అని ఇప్పుడు ఇది 3వసారి మరలా పోతే ఎట్టా ఎప్పటికైనా పిల్లలు ఉండాలి కదా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. మేము ఇంకా టీవీలో ఈ ప్రోగ్రామ్ చూసి ఇసాకయ్య గారి మీద మాకు విశ్వాసం కలిగి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇంక ఇసాకయ్య గారి దగ్గర లైన్లో అభిషేకం చేయించుకునేటప్పుడు అయ్యగారికి చెప్పడం జరిగింది. ఆయన లైన్లో వెళ్తున్నప్పుడు తైలం ప్రతిష్ఠ చేసేటప్పుడు దైవజనుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అమ్మ నీకు ఏం కాదు పో అని గడ్డం పట్టుకొని అయ్యగారు చెప్పాడు. ఇసాకయ్య గారు ప్రతిష్ఠించిన ఆ తైలం ద్వారాగా మాకెంతో కార్యం జరిగింది. తల్లికి బిడ్డకి క్షేమం కాదని చెప్పినా కూడా ఆపరేషన్ పడింది. క్షేమంగా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పి డాక్టర్ వచ్చి చెప్పారు. తర్వాత కూడా మరలా కొన్ని రోజుల తర్వాత అమ్మాయికి బీపీ డౌన్ అయింది. బీపీ డౌన్ అయితే అప్పుడు కూడా అమ్మాయికి ఏమైద్దో కోమాలోకి వెళ్ళిపోద్ది అని ఏదేదో చెప్పారు. అన్నీ ఎక్కడ లేని రోగాలన్నీ అమ్మాయికి చెప్పారు. మేము ఎంతో భయపడి అక్కడ ఏడ్చుకున్నాం. ప్రభా మాకంటే ఎవరూ లేరు, నీవేనయ్యా. ఆ దైవజనుడు చెప్పిన రీతిగానే మేము ప్రార్థన చేసుకుంటున్నాం. నువ్వు ప్రతిష్ఠించిన ఈ తైలం ద్వారాగే మాకు స్వస్థత దొరుకుతుందని మేము నమ్ముచు ఈ తైలం రాస్తున్నాం అయ్యా అని చెప్పేసి తైలం రాసి మేము ప్రార్థన చేసుకున్నాం. క్షేమంగా మేము హాస్పిటల్ నుంచి ఇంటికి రావడం జరిగింది. దేవుడు మాకెంతో మేలు చేశాడు.